కేటీఆర్ గారు నిన్న అహంకారంతో కరీంనగర్ సభలో మాట్లాడినటువంటి మాటలు. అయోధ్యలోకెళ్ళి అక్షింతలు రాలేదు, తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అక్షింతలని చెప్పి ఊరూరా బంచి ఇల్లులా బంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. బేబీ వాళ్ళు ఏమంటున్నామంటే రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే బీజేపీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ఎట్లా అధికారాన్ని కోల్పోయింది అనేటువంటి దాని మీద పెద్ద డిబేట్ పెట్టచ్చు. కానీ రాముల వారి అక్షింతల మీద కనీస అవగాహన లేకుండా అవి తలంబ్రాలో తెలియదు, అక్షింతలో తెలియదు కేటీఆర్ గారికి. అయోధ్యలో ఉన్నటువంటిది బాలరాముడి గుడా తెలియదు, లేకపోతే సీతారాముడి గుడా తెలియదు కేటీఆర్ గారికి. అక్కడికి వెళ్ళి అక్షింతలు వస్తే వాటిని తలంబ్రాలని చెప్పి మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బియ్యాన్నే అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలుగా పంచినారు అని చెప్పి హేళన చేస్తూ హిందూ సమాజాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వీళ్ళకు రంజాన్ యాదికొస్తే ముస్లింలను శాంతిపరచాలి కాబట్టి అప్పుడు హిందూ దేవుళ్లను కించపరచాలనేటువంటి ఒక ఆలోచన మదిల మెదులుతుంది. ప్రతిసారి ఎప్పుడు రంజాన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ గారో లేకపోతే కేటీఆర్ గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులో హిందుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద పడతారు. లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ముస్లింల ఓటు బ్యాంకు గంపగుత్తగా వాళ్లకు పడాలి కాబట్టి హిందూ దేవుళ్లను కించపరిచి హిందువుల మనోభావాలను కించపరిస్తే వాళ్లకు ఓట్లు వస్తాయి ముస్లింలయ్యి అనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి, ఒక కుచితమైనటువంటి స్వభావంతో మాట్లాడినటువంటి మాటలే నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ గారు బియ్యం తింటే ఆహారం అవుతుంది, అదే బియ్యాన్ని ఇంత పసుపు కలిపి నెత్తి మీద వేస్తే అవి అక్షింతలై ఆశీర్వాదం అవుతుంది. అటువంటి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బిడ్డలందరూ కూడా కలిసి ఒక పండగలాగా 500 సంవత్సరాలైనా కూడా రాముడికి గుడి లేకపోతే ఆ గుడిని కట్టుకుంటున్నటువంటి సందర్భంగా ఆ గుడి కోసం పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది, లక్షల మంది హిందువులు, కోట్ల మంది హిందువులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి ఒక గుడి కోసం ఆ దేవుడి అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే ఆ ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక పండగ చేసుకుంటే వీరి వల్ల హేళన చేసి మాట్లాడుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పంచినారా అక్షింతలు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు. దాన్ని మీరు రాజకీయాల కట్టగట్టి మాట్లాడుతున్నారు అంటే కేవలం రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి ముస్లింల వాళ్ళందరినీ కూడా శాంతిపరచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట కూడా అన్నారు, ఊరూరా అక్షింతలు వచ్చి మేము ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినాము అని. మరి నిన్న మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం? నిన్న మొన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం? 3 ఎమ్మెల్సీ ఎన్నికలైతే అట్లా 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే 1 ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. ఇవాళ మీ పార్టీకి కనీసం పోటీ చేసే ముఖం లేదు ఎన్నికలల్లా. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2 ఎంపీలు ఉంటే 8 ఎంపీల స్థానానికి వచ్చింది. 1 ఎమ్మెల్యే ఉంటే ఇవాళ 8 మంది ఎమ్మెల్యేల స్థానానికి వచ్చింది. 1 ఎమ్మెల్సీ ఉంటే ఇవాళ 3 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడొచ్చింది? అధికారాన్ని కోల్పోయి గుండు 0 ఎంపీ స్థానాలను తెచ్చుకొని ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేసరికి కనీసం పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితికి మీ పార్టీ వచ్చింది. అది కేటీఆర్ గారు యాదకుంచుకోవాలనేటువంటిది భారతీయ జనతా పార్టీగా చేస్తున్నటువంటి హెచ్చరిక.